ఆ రాత్రి భైరవపురంలో ఏ ఇంటిలో చూసినా ఇదే ప్రస్తావన. పాపం పిల్లాడు ఏమైపోయాడో అని అంతా ఎవరింట్లో వాళ్లే చర్చలు చేస్తూ బాధపడుతున్నారు. కొందరు భూత వైద్యుల్ని రప్పించి ఊరు మొత్తాన్ని బాగు చేయించాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ బంగ్లాలోనే కాదు, ఊళ్ళో కూడా ఇది అని చెప్పుకోలేని వింతలు జరుగుతున్నాయి. అందులో రాత్రుళ్ళు రోజూ అందరి ఇళ్ల తలుపులు దబదబా బాదిన చప్పుళ్ళొకటి. మొదట్లో కొందరు ఎవరొచ్చారో అనుకుని తలుపులు తెరిచి చూసేవారు. పచ్చటి పసిమి ఛాయ, చెయ్యెత్తు మనిషి, బాగా పెద్దింటి ఆడమనిషి ఎవరో వాకిట్లో నిలబడి భోరుని ఏడుస్తూ నా బిడ్డల్ని భర్తని చావబాది చంపేస్తున్నారు. వచ్చి రక్షించండి, రక్షించండి అంటూ చేతులు జోడించేది. కంగారుగా నాలుగైదు ఇళ్లవాళ్లు లేచిపోయి ఎక్కడా ఎక్కడమ్మా అంటూ అడిగేవారు. ఆమె పిచ్చిగా ముందుకు పరిగెత్తుతూ ఉంటే జనం వెనక పొలోమంటూ వెంట పడేవారు. ఎంత వేగంగా పరిగెత్తినా ఆమెను అందుకోలేకపోయేవారు. ఆమె వెళ్ళి వెళ్ళి తిన్నగా బంగ్లా దగ్గరికి వచ్చేసరికి ఎటు పోయేదో మరింక కనిపించేది కాదు. ఆమె వెనక పరిగెత్తుకుని వెళ్ళిన వాళ్ళు చుట్టూ చూసి చూసి అరిచి అరిచి ఎవరూ కనిపించక తిరిగొచ్చేసేవారు. అక్కడ ఆవిడ కాదు కదా, ఆమె చెప్పిన ఆమె కుటుంబీకులు గాని, వాళ్ళని దౌర్జన్యం చేస్తున్నారని చెప్పిన వాళ్ళు గాని కనిపించేవారు కాదు. చివరికి వాళ్ళు విసిగెత్తి ఇంటి ముఖం పట్టేవారు. ఇలా అర్ధరాత్రప్పుడు గ్రామంలోని ఇళ్ల తలుపుల మీద బాదడం, స్త్రీ కనిపించడం, ఆమె వెనక జనం పడ్డం, తిరిగి వాళ్ళు ఏం కనపడక వచ్చేయడం ఒకనాడు 2 రోజులు కాదు, చాలా రోజులు జరిగింది. చివరికి ఆ ఊరి ప్రజలు ఇది ముమ్మాటికి దెయ్యమే అనే నిర్ణయానికొచ్చారు. ఆనాటి నుంచి జనం హడలిపోయి తలుపులు తెరవడం మానేశారు. చివరికి అలవాటు ప్రకారం కొందరు తప్పతాగి అర్ధరాత్రులు కొంపలకు చేరుకుని తలుపులు తట్టినా దెయ్యమే వచ్చిందని తలుపులు తెరిచేవారు కాదు. వాళ్ళు రాత్రంతా మంచులో వీధి అరుగు మీదే కూలబడిపోయేవారు. వాళ్ళకి మాత్రం వీధిలో తిరిగే దెయ్యాలు కనిపించేవి. వాటిని చూసి హడలిపోయి మర్నాటి నుంచి 8 లోపునే కొంపలకి చేరుకునేవారు. పర్యవసానంగా చాలామంది తాగుళ్ళు మానేశారు. కొందర్ని ఆ దెయ్యం కవ్వించి చెట్ల వైపు తీసుకుపోయి వాళ్ళతో సరసాలాడేదట. దాని వలలో చాలామంది చిక్కుకుని కామంతో పిచ్చివాళ్ళయిపోయారట. ఒక్క కామేశ్వరరావు మాత్రం రోజూ అర్ధరాత్రుళ్ళు ఆ అందమైన కామిని కోసం మాటేసి కచేరీ చేవిడి దగ్గర ఆమెను పట్టుకుని పొలంలో పాకలోకి తీసుకుపోయి రాత్రంతా దాంతో గడిపేవాడట. చివరికి ఏనుగులా ఉండే కామేశ్వరరావు పీనుగులా తయారై ఏదో అంతు తెలియని జబ్బుతో ఒట్టి ఎముకల గూడులా తయారయ్యాడు. ఇది ఒట్టి మామూలు దెయ్యం కాదు, కామిని పిశాచమని ఊళ్ళో జనం తేల్చి పారేశారు. ఆ కామేశ్వరరావుకి ఎంత నచ్చజెప్పినా వినకుండా రాత్రుళ్ళు ఆ భూత ప్రేయసి కోసం పొలాల గట్లమ్మట తిరిగి తిరిగి చివరికి ఆ చేలగట్ల మీదే ప్రాణాలొదిలి ఇప్పుడు వాడు దెయ్యమై ఆ కామినీ పిశాచంతో కలిసి కంబైన్డ్‌గా పల్లెల్లో తిరుగుతున్నాడు. ఈ కామేశ్వరరావు జమీందారు నారాయణప్పరావు బంగళాలో ఒకానొకప్పుడు పనిచేసేవాడు. వాడి భార్య కోతలకు వెళ్ళేది. ఏడాది చంటిబిడ్డ కూడా ఉండేది. వాడు కామినీ పిశాచం వల్లో పడి శుష్కించిపోయి చచ్చాక అతని భార్య 2, 3 ఏళ్లాగి మరొకణ్ణి ఎవణ్ణో పెళ్ళాడింది. పెళ్ళాడిన మర్నాటినుంచి బిడ్డ కూడా ఏదో అంతు తెలియని జబ్బుతో శుష్కించిపోవడం మొదలుపెట్టింది. దానికిప్పుడు 16 ఏళ్లొచ్చినా 9 ఏళ్ల పిల్లలా ఎదుగు బొదుగు లేకుండా ఈసురోమంటూ చీపురు పుల్లలతో తయారు చేసిన బొమ్మలా తయారయింది. ఆ పిల్ల తల్లికి రెండో భర్త వల్ల 4 సంతానం కలిగారు. రోగిష్టి పిల్లని చూసి తల్లి నానా తిట్లు తిట్టేది, కొట్టేది. ఆమె రెండో భర్త కూడా ఆ పిల్లను నానా తిట్లు తిట్టేవాడు. పిల్లలు కూడా ఆమెను తెగ సాధించేవారు. ఆ పిల్ల తెలిసిన వాళ్ళందరి దగ్గరకు వెళ్ళి ఏడ్చుకుని చెప్పుకునేది వాళ్ళు పెట్టే హింసల గురించి. జనం సానుభూతి చూపించినా ఏం చేయలేకపోయేవారు. ఆకలితో ఆ పిల్ల కరకరలాడిపోతూ ఉంటే జాలిగల ఓ తల్లి ఇంత ముందు పడేసేది. మరొక పుణ్యాత్మురాలు గుడ్డలిచ్చేది. ఆ పిల్ల అస్తమానం ఏడుస్తూ తన తండ్రి దగ్గరికే పోతానని రాత్రులు శ్మశానంలోకి పోయి అక్కడ తిరిగి తిరిగి తెలతెలవారుతూ ఉండగా కొంపకి చేరేది. ఏమే, ఎవరితో తిరుగుతున్నావే రాత్రుళ్ళు అంటూ తల్లి చితకబాదేది. నాన్న తీసుకెళ్ళాడమ్మా, నాన్న తనతో వచ్చేయమంటున్నాడమ్మా అని ఏడుస్తూ ఎంత బతిమాలుకున్నా తల్లి వినేది కాదు. నాన్న మొండ మొగుళ్ళకి మరిగి వెధవేషాలు వేస్తూ సచిన ఎదవ మీద పెడుతున్నావా అని మరింత బాధేది. ఈ చావు దెబ్బలు తింటూ అది మరింత ఈసురోమంటూ ఉండేది. ఎప్పుడన్నా పగలు వీధిలోకొస్తే దెయ్యం పిల్ల, దెయ్యం పిల్ల అని చిన్నపిల్లలందరూ ఏడిపించేవారు. కొందరు రాళ్లు విసిరి కొట్టేవారు. అన్ని బాధలు సహిస్తూ చావలేక బతకలేక చచ్చిన తండ్రిని తలుచుకుని తలుచుకుని ఏడ్చేది. దెయ్యమై తిరుగుతున్న ఆ పిల్ల తండ్రి ఊళ్ళో వాళ్ళని ఏమీ అనేవాడు కాదు.
వాడి ధ్యాసంతా పిల్ల మీదే. పిల్లని ఆవరించి ఆరిచి పారేస్తున్నాడు. కామినీ పిశాచాన్ని, జమీందారిని స్త్రీని ఊళ్ళో జనం ఎప్పుడైతే ఇక లెక్క చేయడం మానేశారో అది ఇక తలుపుల్ని బాదడం మానేసింది. మనుషులకు అంతగా కనిపించేది కాదు. ఎప్పుడైనా ఎవరైనా పక్క ఊరికి సినిమాకి వెళ్ళి వస్తుంటే వెంటపడి వాళ్ళ ఇళ్ల వరకు వచ్చేదట. అందులో కాస్త ఎర్రగా బుర్రగా యవ్వనంలో ఉండే కుర్రాళ్ళు కనిపిస్తే మట్టుకు వాణ్ణి ఎలాగో ఒకలా చేలగట్ల వైపు తీసుకుపోయి కామంతో పీల్చి పిప్పి చేసి పారేసేది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఆ బంగ్లాలోకి ముకుందరావు వచ్చాక అది విజృంభించింది. రాత్రవగానే ఎవరో ఒకరి ఇంటి ముందు నిలబడి తలుపులు బాదేది. ఈ 15 ఏళ్లలో ఈ దెయ్యం గురించి దాదాపు అందరూ మరిచిపోయారు. అప్పుడు చిన్నపిల్లలు, ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళకి ఈ పాత దెయ్యం గొడవ తెలియక తలుపులు తెరిచి మోసపోయేవారు. గుర్తున్న ముసలాళ్ళు మాత్రం ఈ కామిని మళ్ళీ వచ్చిందని దాని మీద రకరకాల కథలు చెప్పుకునేవారు. పిల్లలు భయంతో వినేవారు. పెద్దలు ఉత్సాహంతో చెవులు నిక్కరించి కూర్చునేవారు. పోలీసులు ఆ బంగ్లాని చూసిన ఈ 3 రోజుల నుంచి అది పట్టపగలే కనిపించడం మొదలుపెట్టింది. చేలగట్ల మీద తెల్లటి చీర కట్టుకుని నిలబడుండడం చాలామంది చూశారట. నారాయణపురావు పొలంలోనే అస్తమానం తిరుగుతూ కనిపిస్తోందని కొందరు చెప్పారు. చెరువుగట్టు మీద కూర్చుని భోరు భోరుని ఏడుస్తోందని కొందరు వార్తలు మోసుకొచ్చారు. అప్పుడప్పుడు ఆమె పక్కన 2 ఆడపిల్లలు, ఒక మగాడు కూడా ఉండేవారట. బంగ్లాలో జరిగిన ఘోరం వినే జడిసిపోతున్నారంటే ఊళ్ళో పడి తిరుగుతున్న ఈ దెయ్యాల గురించి మరింత భయపడిపోతున్నారు గ్రామ ప్రజలు. రాత్రి 11 గంటల ప్రాంతం. బంగ్లాలో ఉన్న మనుషులు ముకుందరావు, హనుమంతరావు, సుజాత, జానకి, శ్రీలక్ష్మి. ముకుందరావు ఒక్కడే ఇవాళ తాడో పేడో తేల్చుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. హనుమంతరావు ధైర్యం ఎప్పుడో పోయింది. సునీత 3 రోజుల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకునుంది. జానకి లోకంలోనే లేదు. శ్రీలక్ష్మికి కూడా ఏదో తెలియని విసుగు, భయము పీడిస్తోంది. పొద్దట్నుంచి కూడా బంగ్లాలో వాతావరణం విచిత్రంగా మారిపోయింది. అదేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. కళ్ళు తెరిచినా భయమే, మూసినా భయమే. ఆ భయం అంటే ఏంటో అది వాతావరణంలో ఉంటుందా? మనిషి మనసులో ఉంటుందా? జీవరాశుల్లో ఏ ప్రాణి మనిషిలా భయపడదు. మనిషి ఫీలయ్యే భయం వేరు. జంతువులకి కలిగే భయం వేరు. చీకటిని చూసి మనిషి భయపడతాడు. ఏదేదో ఊహించుకుని మనిషి వణికిపోతాడు. జంతువులకి ఊహలుండవు. అందువల్ల వాటికి భ్రాంతితో కలిగే భయాలు సహజంగా ఉండవు. భయం అంటే ఏంటో తెలియని ముకుందరావు కూడా భయపడ్డం మొదలుపెట్టాడు. అందులో ఇవాళ అతనికి భయం మరింత హెచ్చయింది. శ్రీలక్ష్మిని పిలిచాడు. శ్రీలక్ష్మి, ఆ మధ్య మనం భోంచేస్తుంటే మన అన్నం ప్లేటు పైకి ఎగిరిపోయింది, గుర్తుందా? ఓ, చాలా బాగా గుర్తుంది నాన్నగారు. పార్వతి ఆకలంటూ ప్లేట్లో అన్నాన్ని తినేస్తోంది అంది శ్రీలక్ష్మి. ఆ పార్వతి మళ్ళీ నీకెప్పుడన్నా కనిపించిందమ్మా? లేదు నాన్నగారు. పోనీ ఒక పని చేస్తావా? ఇప్పుడు నువ్వు గట్టిగా పార్వతి నాకు మళ్ళీ కనిపించవు అని పిలుస్తావా అన్నాడు ముకుందరావు. పిలిస్తే ఎందుకొస్తుందిరా నాని అంటున్న హనుమంతరావుని ముకుందరావు చేత్తోనే అడ్డాడు. పిలమ్మా అన్నాడు. శ్రీలక్ష్మి పైకి చూస్తూ పార్వతి అని పిలిచింది. ఇంకోసారి పిలమ్మా. మళ్ళీ పిలిచింది. ఇంకా గట్టిగా అన్నాడు ముకుందరావు. పార్వతి, నాకు మళ్ళీ కనిపించవు అని అరిచింది శ్రీలక్ష్మి. సమాధానం లేదు. మళ్ళీ మళ్ళీ గట్టిగా అరిచింది. కాని ప్రతిధ్వని తప్ప ఎలాంటి అలికిడీ లేదు. కూర్చుని నమస్కారం చేస్తూ పిలమ్మా అన్నాడు ముకుందరావు. పిల్ల అరుపులకి పార్వతి బదులు మరే ఆకారాలు వచ్చి పడతాయో అని హనుమంతరావు, సునీత ప్రాణాలు బిగబట్టుకుని మెట్లవైపు నడుస్తున్నారు. శ్రీలక్ష్మి ధ్యానిస్తూ పిలిచింది. పార్వతి, రావు. పార్వతి, ఒకసారి కనిపించవు. పార్వతి, నా కోసం మళ్ళీ రావు. నీకు మంచి భోజనం పెడతాను పార్వతి. పార్వతి, కనిపించవు, రావు అని స్మరించడం మొదలుపెట్టింది. అవతల పడక గదిలో స్పృహ లేకుండా పడుకునున్న జానకి అపస్మారకంగా గంభీరంగా అంది. పార్వతి రాదు. అంతాటి చూశారు. శ్రీలక్ష్మి మాత్రం పార్వతిని పిలుస్తూనే ఉంది. పార్వతి ఇప్పుడు రాలేదమ్మా అని మళ్ళీ అంది. అంతా ఆమె దగ్గరికి పడక గదిలోకి వెళ్లారు. ముకుందరావు బెడ్ మీద కూర్చుని జానకిని కదిపి చూశాడు. ఆమె కదల్లేదు. కనీసం స్పృహ ఉన్నట్టయినా లేదు. జానకి, జానకి, పార్వతి ఎందుకు రాదు? జానకి ఎందుకు రాదు? ఇక్కడ లేదా? లేదా ఇక్కడ అంటూ మెల్లగా ఆమె మీద కొంగి అడిగాడు. జానకి కుడి చెయ్యి మెల్లగా లేచింది. ముకుందరావుని కాస్త దూరంగా ఉండమన్నట్టు సైగ చేసింది. ముకుందరావు నిలబడ్డాడు. మళ్ళీ అదే ప్రశ్న వేశాడు.
పార్వతి ఎందుకు రాదు? ఎందుకిక్కడికి రాదు జానకి? రాదు బాబు, రాలేదు. బాబు అన్న శబ్దానికి ముకుందరావుతో బాటు అంతా ఆశ్చర్యపోయారు. ఎవరమ్మా మీరు? అని అడిగాడు హనుమంతరావు సవినయంగా. జానకి మాట్లాడలేదు. ఎవరమ్మా మీరు? చెప్పండి, ఎవరు మీరు? ఎవరమ్మా మీరు? జానకి బలహీనంగా అంది. నా చెర విడిపించండి బాబు, నాకు ముక్తి కావాలి బాబు, విముక్తి కావాలి బాబు. ముకుందరావు ఏదో అనబోతుంటే హనుమంతరావు అతన్ని మాట్లాడద్దని సైగ చేశాడు. అలాగే విడిపిస్తానమ్మా, తప్పకుండా విడిపిస్తాం. అసలు మీరెవరో చెప్పండి, చెప్పండమ్మా, మేం మీ శత్రువులం కాం, చెప్పండమ్మా అని బ్రతిమలాడాడు హనుమంతరావు. చాలా సేపటి వరకు ఆమె నుంచి మాటలు లేవు. హనుమంతరావు విడిచిపెట్టలేదు. ఆమె వివరాలు చెప్పమని బ్రతిమలాడుతూనే ఉన్నాడు. మధ్యలో సునీత కూడా కలిగించుకుంది. శ్రీలక్ష్మి కూడా ఆమెను బ్రతిమలాడింది. నీ అంతే ఉంటదమ్మా అంటూ కళ్ళు విప్పకుండానే శ్రీలక్ష్మి తల నిమిరింది జానకి. ఎవరు? ఎవరమ్మా? నా కూతురు. ఇప్పుడెక్కడున్నారు చెప్పమ్మా. చాలా దూరానున్నారు. రారు వాళ్ళు. నా కొడుకు రాడు. ఎవరూ రారు. అంతా బతికే ఉన్నా ఎవరూ రారు. నాకు ముక్తి కావాలి బాబు, విముక్తి కావాలి. నేను విముక్తిస్తానమ్మా. మీరెవరో చెప్పండి. ఎలా పోయారో చెప్పండి. ఎలా చనిపోయారో చెప్పండమ్మా. ఎవరు మీరు? ముకుందరావు కలిగించుకున్నాడు. నువ్వే నాకు విముక్తినివ్వగలవు బాబు. కానీ విముక్తి నీకు చేతగాని పని. విముక్తి లేంది ముక్తెలా వస్తుంది? రాధ నిన్నందుకే, అందుకే పంపించింది, అందుకే పంపింది. అంతా దిగ్భ్రాంతితో చూస్తూ ఉండిపోయారు. ఈమె రాధ తల్లా? కాని రాధకెవరు అన్నదమ్ముల్లేరే? అందులో అంతా బ్రతికే ఉన్నారంటోంది. రాధ మరిప్పుడు సజీవంగా లేదే? మళ్ళీ అనుమానం పోయేందుకు ముకుందరావే అడిగాడు. ఎవరమ్మా మీరు? ఎవరమ్మా? చెప్పండమ్మా. ప్రస్తుతం ఏ పేరని? ఏ పేరని చెప్తాను బాబు. నేను నేను లేను, పోయాను. బలవన్మరణం. ఎలా? ఎలా? బలవన్మరణమా? ముకుందరావు మాటలింకా నోట్లోనే ఉన్నాయి. జానకి పెద్దగా అరిచింది. వెళ్ళిపోండి బాబు, ఇంకెక్కడ ఉండకండి, వెళ్ళిపోండి. అడుగు అడుగు, ఆయన ఆయన వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. ఆమె ఇంకేం మాట్లాడలేదు. పైన ఎక్కడో స్టోర్ రూంలో చిన్నగా సన్నగా లేచిన సుడిగాలి సుడులు తిరుగుతూ 3వ అంతస్తులోని హాల్లో మహాభయంకర రూపాన్ని దాల్చింది. ప్రభంజనం మరింత శక్తిని పుంజుకుని ఉజ్వల చలద్రాక్షుడిలా, అంత్యకాల దహన జ్వాలా ప్రచండుడిలా ఇవాళ తను తాడో పేడో తేల్చుకోవాలి అన్నట్టు నిర్దిష్టమైన భయంకర ఆకృతిని దాల్చి ప్రళయకాల రుద్రుల్లా కిందకి దిగొస్తోంది. కింద బెడ్రూంలో అచేతనంగా పడున్న జానకి చొప్పున లేచిపోయింది. కళ్ళు తెరిచింది. నిప్పులు కురిపించే కాళికాదేవిలా ఉంది. బెడ్ మీద లేచింది. గదిలోంచి నడుచుకుంటూ హాల్లో నుంచి మెట్ల మీదకు వెళ్ళింది. సునీత, హనుమంతరావు, ముకుందరావు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వదినా అంటూ హనుమంతరావు అడ్డబోయాడు. ముకుందరావు అతన్ని వారించి ఏం మాట్లాడొద్దు అని సైగ చేశాడు. పైనుంచి ప్రభంజనం వికృతాకారం దాల్చి కిందకి దిగుతోంది. దాని అడుగులు గట్టిగా చప్పుడు చేస్తూ బరువుగా నేల మీద పడుతున్నాయి. అంత కృత నిశ్చయంతోనూ జానకి పైకి వెళుతోంది, పొళ్ళు పటపటా కొరుకుతూ. దూరం నుంచి సునీత, హనుమంతరావు, ముకుందరావు ఫాలో అవుతున్నారు. సరిగ్గా మధ్య అంతస్తులోకొచ్చేసరికి పైనుంచి దిగిన వికృతాకారం కింద నుంచొచ్చిన జానకిని ఆవహించిన ఆత్మను చూసి మహాక్రూరంగా ప్రళయంలా విజృంభించి ఆమె మీద పడింది. సరిగ్గా అదే సమయంలో హైదరాబాదులో మంచి నిద్రలో ఉన్న కృష్ణ ఉలిక్కిపడి లేచాడు. పడక కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న లీల ఉలిక్కిపడి భర్త వైపు చూసింది. అంత ఉలిక్కిపడి లేచారంటే ఏదో పెద్ద పీడకలే వచ్చి ఉండొచ్చు. ఏంటండి, ఏమైంది? అంది. కృష్ణ కప్పుకున్న దుప్పటి పక్కకి నెట్టి టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ లావణ్యకు డైల్ చేశాడు. లావణ్య రిసీవర్ ఎత్తింది. హలో, డాక్టర్ లావణ్య హియర్. మనమిప్పుడు ఈ క్షణంలో భైరవపురం బయలుదేరాలమ్మా. యువతల నుంచి కృష్ణ కంగారుగా అంటున్నాడు. ఇప్పుడా? ఇక్కడ సమ్మె మహా ఘోరంగా ఉంది. దానికేం పర్వాలేదు, వెంటనే బయలుదేరాలి. నేను లీలా ఒక పావు గంటలు అక్కడికి వస్తాం. బీ రెడీ. అక్కడ ముకుందరావు గారికి ప్రమాదం ఏమన్నా? ఘోరమైన ప్రమాదమే సంభవించబోతోంది. కృష్ణ గబగబా పెట్టి సర్దుకున్నాడు. 16mm కెమెరా, 4 ఇన్ఫ్రారెడ్ ఫిలిం రోల్స్, ఔజా బోర్డు, 5 మైక్ మౌత్ పీసులు, టేప్ రికార్డరు, రష్యన్లు కొత్తగా తయారు చేసిన డోపింగ్ రాడ్డు మొదలైన వస్తువులన్నీ ఒక పెట్టెలో సర్దాడు. లీల క్షణంలో స్నానం చేసి తయారైపోయింది. లీలా, ఈ క్షణం నుంచి మనం భైరవపురం చేరే వరకు నువ్వు దీక్షలో ఉండి మమ్మల్ని మరిచిపోయి కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి అన్నాడు.
అదేంటి? మీరు కాన్సంట్రేట్ చేయరా? ఉహుం. ఊరు దాటాక కారు డ్రైవ్ చేస్తాను. అటు డ్రైవ్ చేస్తూ, కాన్సంట్రేట్ చేస్తూ భైరవపురం బంగ్లాలో ఏం జరుగుతుందో చూడడం కొంచెం కష్టం. అందువల్ల నీ టెలిపతిక్ క్లెయిర్ వాయిన్స్ పవర్స్ ఉపయోగించి భైరవపురం బంగ్లాలో జరిగే విషయాలు చూస్తూ ఉండు. మరి ప్రమాదం అనుకుంటే నాకు చెప్పు. అలాగేనండి. ఇద్దరూ 3 పెట్టెలు తీసుకుని కారులో సర్దుకున్నారు. ఇంటికి తాళం వేసి లావణ్య ఇంటికి బయలుదేరారు. లావణ్య రెడీగా ఉంది. కారులో ఆమె కూడా వచ్చి కూర్చుంది. కారు స్టార్ట్ అయి భైరవపురం వైపు యమ స్పీడుతో బయలుదేరింది. అప్పుడు సమయం 12 గంటలు. భైరవపురం భూతాల బంగ్లా కాంచనగంగ 2వ అంతస్తులో అర్ధరాత్రి ఆదివారం అమావాస్య నాడు. 3వ అంతస్తు నుంచి దిగిన ప్రళయ ప్రభంజన వికృతాకారం, కింద నుంచి పైకొచ్చిన శాంతస్వరూపిణి జానకి దేహం దూరంగా ఒకరెదురుగా మరొకరు నిలబడున్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో జానకి వణికిపోతోంది. అది భయం, పిరికితనం, భీతి కాదు. ఒక రాక్షస శక్తిని సంహరించాలనే దృఢ నిశ్చయం, పట్టుదల, ఏకాగ్రత. ఇంతకాలంగా మీ ఎదురుగా నేనెప్పుడూ రాలేదు. మీ పెద్దరికానికి గౌరవం ఇచ్చాను. మీ మాటను జవదాట్లేదు. మీ ఆజ్ఞల్ని ఏనాడూ తిరస్కరించలేదు. అలానే కైవల్యం పొందుతాననుకున్నాను. కానీ మీరు అనుక్షణం ఎందుకింత భయంకరంగా వికృతపు చేష్టలతో విజృంభిస్తున్నారో అర్థం కాక ఈనాడు మిమ్మల్ని ఎదిరించాలని ఇక్కడికొచ్చాను. మీకున్నంత శక్తి నాకు ఉంది. మీరు ఏ స్థితిలో నిరాకారంగా ఉన్నారో నేను అలానే ఉన్నాను. నాది దైవశక్తి, మీది రాక్షస శక్తి. నేను ఆవహించిన శరీరం ఒక మహాపతివ్రతది. మీరు ఆవహించడానికి మొత్తం భూమి మీద తగిన శరీరమే లేదు. అందువల్ల మీరు నిరాకారమైన శక్తి. ఆకారంలో ఉన్న నా శక్తినేం చేయలేరు. న్యాయంగా ఎప్పటికైనా వెళ్ళిపోండి. వెళ్ళండి, వెళ్ళండి అని జానకి అరుస్తోంది. ఆమె ఎవరితో మాట్లాడుతుందో అని ముకుందరావు, హనుమంతరావు, సునీత కళ్ళు పెద్దవి చేసుకుని గదంతా పరికించి చూశారు. ఎవరూ కనిపించలేదు. సుడిగాలి గదంతా గుండ్రంగా తిరుగుతూ ఒకచోట కేంద్రీకృతమై 2 అడుగుల వ్యాసంగా పెద్ద ధ్వజస్తంభంలా లేస్తున్నట్టు అనిపిస్తోంది. జానకికి ఆ గాలిలాంటి నిలువాటి ధ్వజస్తంభంలో ఏదన్నా ఆకారం కనిపిస్తోందా, లేక ఇదంతా హాలుజినేషనా? అవతల ఆకారం ఏం చెప్పిందో, ఏం మాట్లాడిందో వాళ్ళెవరికీ వినపడలేదు. అసలు ఆ గాలి హోరు తప్ప శబ్దమే లేదు. జానకే సమాధానం చెప్తోంది. మీరిక్కడి నుంచి వెళ్లకుండా ఉంటే అది మీకే నష్టం. నాకు త్వరలోనే ముక్తి లభిస్తుంది. అప్పుడు ఒంటరిగా మీ అనుచరుల మధ్య ఇంకా అనుభవిస్తూ ఈ నరక కూపంలోనే పడుంటారు. నా మాట విని వెళ్ళిపోండి. లేకపోతే ఎన్ని యాతనలు ఇంకా పడతారో చెప్పలేను. జానకి సమాధానం కోసం ఆగినట్టాగింది. తర్వాత వేదాంత ధోరణిలో చిరునవ్వు నవ్వింది. నాకు ముక్తిని నా కడుపున పుట్టిన బిడ్డలే కలిగించనవసరం లేదు. నన్ను మనస, వాచ నమ్మి అభిమానించే వాళ్ళు ఎవరు కర్మకాండ చేసినా పుణ్యలోకాలకి పోతాను. ఆగింది క్షణం. మీకా పుణ్యలోకాలు అవసరం లేదా? ఇంకా మీకా రాక్షస గుణం పోలేదా? మరో క్షణం ఆగింది. అందర్నీ హతమార్చేస్తారా అని అదోలా నవ్వింది. మీరంతకు సాహసిస్తే నా పూజనంతని ధారపోసి వాళ్ళకి ఎలాంటి ఆపద కలగనివ్వనండి. అందుకే జానకితో ఆమె ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి క్షణక్షణం స్నానాలు చేయించి పూజలు చేస్తున్నా. ఆమె మరో క్షణం ఎదుటివారి మాటలు వింటున్నట్టాగింది. దుర్మార్గుడా, వాళ్ళని బూతులు తిడుతున్నావా? దైహికంగా చచ్చిపోయినా మీకు అహం పోలేదా? జాగ్రత్త. వాళ్ళకి నువ్వు కనిపించినంతలో నిన్ను వాళ్ళేం చేయలేరని అనుకోకు. నేను చూపిస్తాను వాళ్ళకి నీ రూపాన్ని. కానీ నీ వికృతాకారాన్ని వాళ్ళకి చూపించడం నాకు ఇష్టం లేదు. పో, వెళ్ళిపో, పో అని అరిచింది. సుడిగాలి లాంటి స్తంభాకారం క్రమేపీ ఏదోగా మారిపోతోంది. ముకుందరావు, హనుమంతరావు, సునీతలకు చలి మొదలైంది. వెన్నులోంచి క్రమేపీ పైకి ఎగబాకిపోతోంది. ఒంట్లో నరాలన్నీ సడలిపోతున్నాయి. కండరాల శక్తి సన్నగిల్లిపోతుంది. కాళ్ళు, చేతులు, ఒళ్ళు వణికిపోతోంది. భూమి మీద నిలబడలేకపోతున్నారు. తేలికై పైకి ఎగిరిపోతున్నట్టయిపోతోంది. వద్దిని తీసుకుని వెళ్ళిపోదాం నాని అని అరిచాడు హనుమంతరావు. వీల్లేదు, చూద్దాం అని ముకుందరావు అరవలేకపోయాడు. అలానే ఉండిపోయాడు. ఆమెను ఆ ప్రేతం ఏదైనా చేస్తే వదిన శరీరానికే ముప్పు. వెళ్ళిపోదామండి అని సునీత జానకి దగ్గరికెళ్ళి ఆమెను పట్టుకుని దాదాపు మెట్ల దగ్గరికి లాక్కునొచ్చేసింది. హనుమంతరావు చప్పున తలుపులు మూసేసి గొళ్ళెం పెట్టేశాడు. అంతా కిందకి గబగబా దిగిపోయారు. స్తంభాకృతి సుడిగాలి గదిలో టోర్నడోలా విజృంభించి హాలులో ఉన్న కింద గచ్చుని 3-4 అంగుళాల లోతున కోసేస్తూ తలుపు మీదకొచ్చి పడింది. తలుపులు దడదళ్లాడిపోతున్నాయి.